సో హాయ్ తర్వాత సంగతి నీకు ప్లేస్ అయితే లేదు, నువ్వైతే వాక్ ఇక్కడ నుంచి నువ్వు గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం చాలా మంచిది. నన్ను ఇప్పటి నుంచి గిరి ప్రదక్షిణకి ఓకే ఓకే డన్. 3 రోజులు అదొక 8 గంటలు. yes all the best. అసలు నాకు ఇప్పుడు ప్లేస్ ఉందా అన్నయ్య అక్కడ? హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఒక ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నదే, బట్ అది ఒక్కొక్కసారి పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఇంకా ఈ రోజు ఫిక్స్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం, అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. కంటిన్యూగా వ్లాగ్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది ఈసారి ట్రిప్లో మీకు డెఫినెట్గా. అండ్ ఈసారి నేను ఏం మర్చిపోకుండా అన్నీ పెట్టేసుకొని వెళ్తున్నాను అనమాట. సో హ్యాపీగా స్టార్ట్ అవుతున్నాము. స్టే ట్యూన్. సో ఫస్ట్ ఇది నేను కిడ్స్ కోసం అని ప్యాక్ చేసేసానండి. ఇవేంటి అంటే కంప్లీట్గా నైట్ ట్రాక్స్, నైట్ వేర్స్ అండ్ నార్మల్ కాటన్ డ్రెస్సెస్, టవల్స్, సో చిన్న చిన్న ఐటమ్స్ వరకు ఇందులో పెట్టేశాను అనమాట. అంటే డైలీ ఎక్కువగా యూజ్ చేయడానికి, ఎక్కువగా బ్యాగ్స్ ఓపెన్ చేయాల్సినవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాను అనమాట. ఈజీగా ఉంటుంది, చిన్నది కాబట్టి సో తొందరగా ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నైట్ వేర్ కావాల్సినవి కాటన్ డ్రెస్సెస్, ఫ్రాక్స్, బాబువి టీషర్ట్స్, సో అలాంటివన్నీ కూడా మావన్నీ నైట్ వేర్కి సంబంధించినవి, డైలీ వేర్కి యూజ్ చేయాల్సినవి, డే టైంలో యూజ్ చేయాల్సినవన్నీ కూడా ఇందులో పెట్టుకొని వచ్చాను. సో ఇది ఒక లగేజ్. అండ్ చూపిస్తాను ఇంకా. సో నీట్గా ఇలా అరేంజ్ చేసుకొని వచ్చానండి. ఇది వచ్చేసి ఇంకా టెంపుల్కి వెళ్ళాల్సినవి, శారీస్, డ్రెస్సెస్, మనం ఇంకా యూజ్ చేయాల్సినవన్నీ కూడా, రిమైనింగ్ అన్నీ కూడా ట్రెడిషనల్ వేర్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాము. అండ్ డే టైంలో ఇంకా కొన్ని షర్ట్స్, పాయింట్స్ అంటే పిల్లలు యూజ్ చేస్తారు కదా, సో వాటన్నిటికీ ఈ లగేజ్ అనేది ప్యాక్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా టెంపుల్కి వెళ్ళాల్సినవి, టెంపుల్లో వేసుకోవాల్సినవి ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉన్నాయి, అందులో శారీస్, నావి డ్రెస్సెస్ ఉన్నాయి. ఇక్కడ బాబువి అండ్ వేణుగారివి ట్రెడిషనల్ డ్రెస్సెస్, సో వాళ్ళు యూజ్ చేసుకోవాల్సినవన్నీ కూడా ఇందులో అరేంజ్ చేసి ఉంచానమాట. ఇవి ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఏ డేకి ఆ డేకి పార్టిషన్ చేసేసుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ డేకి కావాల్సిన కంప్లీట్ క్లాత్స్ అన్ని కూడా మనము తీయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా జస్విక చిన్న బ్యాగ్ క్యారీ చేసిందండి తనది. సో అది టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు ఇలా మన బ్యాక్ ప్యాక్ కదా, సో ఈజీగా ఉంటుంది, ఏమైనా అందులో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని అది క్యారీ చేసుకుంది, వాటర్ బాటిల్ అలా. సో రిమైనింగ్ అన్నీ కూడా, ఇది యాక్చువల్లీ ఈ బ్యాగ్ వచ్చేసి బెడ్షీట్స్ కన్నీ పెట్టాను. సో ఈ పిల్లోస్ కారులోవే బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇక్కడ కింద పెట్టేసాను. ఇంకా అన్ప్లానెడ్ గా అనుకోవాల్సిందే మాదైతే ట్రిప్. అనుకుంటున్నాం కానీ ఎప్పుడు అనేది తెలియదు, అలా సడన్ గా అప్పటికప్పుడు ప్యాక్ చేసుకున్నాం కాబట్టి నాకు ఇటుగా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ లగేజ్ ఉంది, అది మీకు నేను వీడియోలో చూపెట్టాను. సో కంప్లీట్ గా లగేజ్ ప్యాక్ అనేది ఇలా చేసామన్నమాట. సో ట్రిప్కి వెళ్తున్నాము కాబట్టి ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచేసానండి నేను. ఇంకా కిడ్స్ని పడుకోమని చెప్పాను, అంటే 5 కల్లా లేపి రెడీ అవ్వమని చెప్పాను అనమాట. అండ్ వేణుగారు కూడా కొద్దిసేపు ఇంకెక్కువసేపు నిద్రపోతే, డ్రైవింగ్ తనే కాబట్టి లాంగ్ డ్రైవ్ కాబట్టి సో తనని లాస్ట్కి లేపి రెడీ అవ్వమని చెప్పాను అనమాట. ఇక్కడ అంతా కూడా ప్యాక్ చేసి పెట్టుకున్నాను. దీంతో పాటు ఆధార్ కార్డ్స్ కూడా క్యారీ చేసుకున్నామండి, ఎక్కడైనా రూమ్స్ తీసుకున్నప్పుడు యూజ్ అవుతాయని. అండ్ ట్రైప్యాడ్ కూడా షూటింగ్స్ కావాల్సినవి అవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. చూడండి ఇక్కడ ఇది ఫుడ్ లగేజ్ అనమాట, ముందుగానే ఇక్కడ పెట్టేసుకున్నాను. సో లాస్ట్ టైం కూడా ఇలానే పెట్టుకున్నాను, బట్ కార్లో పెట్టుకోలేకపోయాము. ఇంకా ఇవి కొన్ని బెడ్షీట్స్ పెట్టుకున్నాను, ఈ లగేజ్ బ్యాగ్స్ మావి. అండ్ జషు పాపా సో అలా అంటే అనుకోకుండా అనేది ఏం కాదు, కానీ అనుకున్నదే, బట్ ఇంత తొందరగా మళ్ళీ వెళ్తామని అనుకోలేదు ట్రిప్ అనేది. సో ఇలా స్టార్ట్ అవుతున్నాం అనమాట. హాయ్ అండి, మన కొత్త ఛానల్ ఉంది కదండి, విఆర్ ట్రెండింగ్ ఛానల్. సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాస్ట్ గా. కాదు, శ్రీవారి వెంట శ్రీమతికి
సో బ్యాట్ కూడా తీసుకొని వస్తున్నాడు. వేద క్రికెట్ ఆడుకుంటాడంట అక్కడ. ఎటైనా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ ఫాస్ట్ గా ఎర్లీగా, ఎంత ఎర్లీగా లేస్తారంటే అంత ఎర్లీగా లేస్తారు. అనొద్దు అట్లా, తప్పు. హాయ్ దీవెన్ బాబు, హాయ్ ఉమదిన, హాయ్ మదన్నయ్య. పెద్ద మొన్న ఏదో తొందరగా వచ్చినట్టు నువ్వు మా ఇంటికి. సాయంత్రం రమ్మంటే 8కి వచ్చావు. 8కి వచ్చావు. ఎక్కడికి ఉమదిన వెళ్తున్నారు మాకు చెప్పకుండా? నిజంగా ఎన్ని ట్విస్ట్లు ఇచ్చిండ్రో తెలుసా అసలు 1 వీక్ నుంచి. అవునా? నమస్తే చందనయ్య. ఎక్కండి ఆల్రెడీ 8. చెన్నై బీచ్ లో ఆడుకుంటారంట క్రికెట్. చెన్నై బీచ్ లో. సో మా చెల్లికి డోర్ తీసుకొచ్చాము. కూర్చో. కాదండి, అక్కడ యోధ కూర్చుంటది అంటుంది. ఎక్కడ కూర్చుంటుంది యోధ? మేము లగేజ్ అంతా కూడా కార్లో అరేంజ్ చేసుకొని అందరూ కూర్చునే టైంకి, ఇంకా స్టార్ట్ అవుదామనే టైంకి ఇక్కడ గోమాతలు వచ్చాయండి. సో లేగ దూడ, గోమాత అవన్నీ వచ్చాయన్నమాట. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. గిరి ప్రదక్షిణకి అనగానే అరుణాచలంకి వెళ్తున్నాము, శివయ్య దర్శనానికి వెళ్తున్నాం కదా. సో ఆ గిరి ప్రదక్షిణకి వెళ్ళే ముందే మేము ఇలా గోమాతని దర్శనం చేసుకోవడం అనేది మాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరం కలిసి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంది. వెళ్తుంటేనే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. అలా గోమాత ఎదురు రాగానే. సో ఇంకా రిమైనింగ్ వీడియోస్ అన్నీ, వ్లాగ్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సంవత్సరం అయితే నాకు బుర్ర తినేస్తున్నారు అసలు. ఫస్ట్ ఎప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తారా అని. అంటే మేము కొంచెం తిరుపతికి పోయి వచ్చినాం కాబట్టి మా వాళ్ళు కొంచెం సైలెంట్ గా ఉన్నారు. మా దీవెన్ బాబు చెవులో జోరీదలాగా వాళ్ళ జోరీగానే మరి జోరీదో ఈగ వాళ్ళ కోసమే నేను వస్తున్నా ఇప్పుడు. వాళ్ళ కోసం కాదండి, వాళ్ళ కోసం అని చెప్పి పిల్లల కోసం పుణ్యక్షేత్రాలు పోతారా చెప్పండి? అవును, వెళ్దాం అన్నది దీవెన. పిల్లలకి ఇష్టమైన అట్లా కాదు. మా పిల్లలకి ఎట్లా ఇష్టం అంటే కార్ లో ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ మాట్లాడుకుంటూ పోవాలి, ఏదంటే అది తినాలి వాళ్ళు ఫస్ట్. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా దగ్గర ఒక గుడికి అయితే వస్తారు, తర్వాత మొక్కలు ఇట్లా పెడతారు. నా మధు దగ్గరికి రారు. మామ దీవెన వాటర్ అన్నా గొడవ పెడతాడు నా మీద. కొంత వయసు వచ్చాక వాడు నా మీద కొట్టినా ఆశ్చర్యం లేదు. ఆ వీడియోలు కూడా వస్తాయేమో. సో అదనమాట. ప్రజెంట్ అయితే అందరం కలిసి సరదాగా బయలుదేరుతున్నాము. అక్కడ ఒక వీడియో రన్ అవుతుంది, ఇక్కడ ఒక వీడియో రన్ అవుతుంది. సో మీరు ఎవరి బ్లాగ్ ఎలా ఎంజాయ్ చేస్తారో చూద్దాం. బాయ్ బాయ్.